చెప్తారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ని ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు, అట్లా తన కార్యకర్తతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాడు. జగన్ లాంటోడు కాదు, బాబు లాంటోడు కాదు. నేను పవన్ కళ్యాణ్ ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తా. మనం ఇంతకుముందు మాట్లాడింది వాళ్ళు మర్చిపోతాం. ఆయన కూడా అంతే, నిన్న మాట్లాడింది వాళ్ళు మర్చిపోతాడు. ఇవాళ నా ఫీలింగ్ ఏదో అదే ఎక్స్ప్రెస్ చేస్తా. ఇప్పుడు మనం ఉంది పెట్రోల్ డీజిల్ నిన్నటి రేట్ల గురించి నిన్న మాట్లాడితే ఆల్రెడీ ఇది మన న్యూస్ కాబట్టి. ఆయన కూడా అంతే, ఆయన ఒక జర్నలిస్టు. ఆయన ఏ టాపిక్ అనుగుణంగా ఆ టాపిక్కే మాట్లాడేస్తాడు. నిన్న అన్నది ఇవాళ కరెక్ట్ కాదు, ఇవాళది రేపటి కరెక్ట్ కాదు. ఇప్పుడు సుగాలి ప్రీతిది ఆ రోజున తప్పు, జగన్ చేసింది పట్టించుకోలేదు. ఇవాళ వచ్చేటప్పటికి నా వల్లనే నీకు 4 రూపాయలు డబ్బులు వచ్చినాయి, అంతేగాని అమ్మాయి డబ్బుల కోసం కాదు, ఆత్మగౌరవం తగ్గ. జగన్ టైంలో డబ్బులు ఇచ్చారంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, కావాలంటే నీ మొహాన్ని ఇసిరేస్తుంది డబ్బులు, ముందు ఆవిడకి కావాల్సింది న్యాయము అన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమంటున్నారు? కాబట్టి ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి అంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చినటువంటి సేవియర్, రక్షకుడు ఆయన. ఈ రక్షకుడికి శారీరక శక్తి ఉంది, వెనకాల మంది బలం ఉంది, కానీ ఆర్థిక పరమైన నైపుణ్యం లేదు, పాలనాపరమైన నైపుణ్యం లేదు, రాజకీయపరమైన నైపుణ్యం లేదు, పార్టీని సంస్థాగతంగా నిర్మించే శక్తి లేదు ఆయనకి.